అయ్యగారు ఇంకొక చిన్న ప్రశ్న అండి. ఉమ్, ఇప్పుడు మనం యేసు రక్తంలో కడగబడి మనం నీతిమంతులుగా తీర్చబడ్డామండి ఆయన రక్తాన్ని ఆచరించి. కాబట్టి మనం నీతిమంతులుగా మనం అంటే ఎవరి దగ్గరైనా మనం నీతిమంతులని డిక్లేర్ చేసుకోవచ్చా? ఒకవేళ మనం నీతిమంతులుగా మనం తీర్చబడితే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడనే ఆ వాక్యం ప్రకారం మనం ఏదైనా విషయం కోసం మనం ప్రార్థన చేస్తే సరిపోతుందా? మనం బయట వాళ్ళ ప్రార్థన సపోర్ట్ ఎందుకు తీసుకుంటాం? ఇప్పుడు మీరు 2-3 ప్రశ్నలు కలిపి అడిగారు. నేను చెప్తాను ఈ విషయము. నిజమైన భక్తునికి, దేవునికి ఇష్టడైన భక్తునికి నేను అయోగ్యుడను అనే భావన, నేను యోగ్యుడను అనే భావన రెండు ఏకకాలములో ఉండాలి. నిజమైన భక్తునికి నేను పరిశుద్ధుడను కాను, అపవిత్రుడను, అయోగ్యుడను అనే భావన, నేను నీతిమంతుణ్ణి అనే భావన ఏకకాలంలో ఉండాలి. అసలు భక్తుడే ఒక సెల్ఫ్ కాంట్రడిక్షన్, ఒక ఎనిగ్మా. ఎందుకు ఈ రెండు ఏకకాలములు అంటే, నా అంతట నేనే గనక దేవుని ముందు నిలబడితే నేను అయోగ్యుడను, కానీ ఇప్పుడు క్రీస్తును ధరించుకున్నాను గనుక నేను యోగ్యుడిని. క్రీస్తే నా నీతి, నా పరిశుద్ధత కనుక యేసును కలిగి ఉంటే నీతిని కలిగి ఉన్నట్లే. ఆ యాంగిల్లో మాత్రమే నేను యోగ్యుడిని. యేసు ప్రభువుని తీసి పక్కన పెడితే నాకన్నా పాపపు మూట, అసహ్యమైన మనిషి ఇంకొకటి ఉండడు అనే ఈ రెండు భావనలు ఏకకాలంలో ఉండాలి. అంటే అందుకే ప్రార్థించేటప్పుడల్లా మనము దేవుని నీతిని ఆశ్రయించి, యేసు ప్రభువుని ఆశ్రయించి, యేసు నామములో మనం ప్రార్థన చేస్తాము. కనుక నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును అని అంటే యేసును నీతిగా కలిగిన వారి ప్రార్థన అని అర్థం. స్వనీతిమంతుల ప్రార్థన కాదు. స్వనీతి వేరు, దైవనీతి వేరు కదా. కనుక నీతిమంతుల ప్రార్థన అంటే కొన్ని తప్పుడు పనులు చేయకుండా ఉన్నవాళ్ళు, చాలా నియమనిష్టలతో ఉన్న వాళ్ళ ప్రార్థన వింటాడు అనేది పరిసయుల భావన. అది పరిసయుడు ఏ తప్పు చేయలేదు, కానీ పరిసయుడు కంటే సుంకరి నీతిమంతునిగా తీర్చబడి వెళ్ళాడు. వీడి సాక్ష్యం అంతా కరెక్టే, కానీ స్వనీతిలో ఉన్నాడు. కనుక అది నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించునంటే నేను నీతిమంతుడనే ధైర్యం కలిగి మనం ప్రార్థన చేయాలి. దేని మీద ఆధారపడి? నా క్రియల మీద కాదు, క్రీస్తును నేను ధరించుకున్నాను అనే వాస్తవం మీద ఆధారపడి నేను నీతిమంతుడని ధైర్యం తెచ్చుకొని మనం ప్రార్థన చేయాలి. అదే అంటే ఇప్పుడు మనం కొంతమంది ప్రార్థన సపోర్ట్ సంఘంలో కానీ, లేదంటే ఎవరన్నా బాగా ప్రార్థన ఎక్కువ చేస్తున్న పెద్ద ఆయన దగ్గరికి కానీ, లేదంటే దైవజనుల దగ్గరికి కానీ వాళ్ళ విషయం కోసం నా కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని చెప్తూ ఉంటాం కదండి. అట్లా కాదు బ్రదర్. పెద్ద ఆయన దగ్గరికి మనం ప్రార్థన కొరకు పోవడమే కాదు, పెద్దోళ్ళందరికంటే పెద్ద ఆయన కూడా చిన్నోళ్ళ ప్రార్థన అడిగాడు. పౌలు భక్తులు అడగలేదా, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయమని? మరి పౌలు కంటే పెద్ద ఆయన ఎవరు? మూడో ఆకాశానికి పోయి వచ్చాడు ఆయన. కనుక మనము పెద్దోడు చిన్నోడు అనేది కాకుండా ఒకళ్ళ కొరకు ఒకళ్ళు ప్రార్థన అయితే చేసుకోవాలి. చాలా మంది నా ప్రార్థన కోరి వస్తారు, చేస్తాను, వాళ్ళను కూడా అడుగుతాను నా కొరకు ప్రార్థన చేయండి అని. కనుక ఇంకొకరి ప్రార్థన అవసరం లేనోడు ఎవడు లేడు. మనకందరికీ ఇంకోళ్ళ ప్రార్థన, ఏ పెద్ద ఆయన అయితే మన కొరకు ప్రార్థన చేస్తున్నాడో ఆ పెద్ద ఆయన కొరకు కూడా అనేక మంది ప్రార్థనలు చేస్తుంటాడు. ఇది శరీరం కదా, క్రీస్తు శరీరం కదా. అది